చాలా డేస్ తర్వాత నేనైతే మినీ వ్లాగ్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సండే రోజు మినీ వ్లాగ్ అనమాట. ఆ రోజైతే నేను మిట్టు క్లాత్స్ అన్నీ కూడాను కొంచెం డీక్లటర్ చేశాను. దాని తర్వాత వచ్చేసి లంచ్కి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను వచ్చేసి ఇక్కడ కిచిడి ఇంకా చికెన్ ఫ్రై పుదీనా చట్నీ చేసిందనమాట. బాగా ఫుల్గా పనులు చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసి రిలాక్స్గా తింటూ ఉన్నాము. దాని తర్వాత వచ్చేసి మేమందరం కలిసి ఇక్కడ మామిడి చెట్టుకి మామిడికాయలు కోస్తున్నాము చట్నీ కోసం అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఈవినింగ్ కల్లా. హాప్స్కాచ్ నుంచి కొరియర్ వచ్చి ఉంటే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అనమాట. 2 డ్రెస్సెస్ అయితే బుక్ చేశాను. ఒకటి వచ్చేసి ప్యాంట్ షర్ట్, ఇంకోటి వచ్చేసి లాల్చీ పైజామా. బ్లాక్ కలర్ లాల్చీ పైజామాకి ఇంకా నాదొక డ్రెస్ ఉంది, దానికి మ్యాచింగ్ అవుతుంది పర్ఫెక్ట్గా. అందుకని చెప్పేసి బ్లాక్ కలర్లో ఇలా లాల్చీ పైజామా అయితే ఆర్డర్ చేశాను అనమాట. బాగుంది. ఇక్కడ వచ్చేసి మా మిట్టు అయితే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటున్నాడు అనమాట. చూడండి, స్పైడర్ మ్యాన్ లాగా పోజ్ అయితే ఇచ్చేసాడు. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి నేను పైనాపిల్ కట్ చేశాను. పైనాపిల్లో ఇలాగా సాల్ట్ ఇంకా కారం చల్లుకొని కనుక తింటే చాలా బాగుంటుంది. ఇంకా మాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు. ఆ అక్క వచ్చేసి నాన్ వెజ్ అండ్ వెజ్ పికిల్స్ పొడులు అవన్నీ బాగా చేస్తారనమాట. ఇంకా అయితే నేను కొన్ని పికిల్స్ అవన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇక్కడ లోకల్లోనే ఉంటారు, నెల్లూరులోనే. ఇది వచ్చేసి చికెన్ పికిల్, ఇది వచ్చేసి నిమ్మకాయ పికిల్, ఇంకా వచ్చేసి చింతకాయ తొక్కు పికిల్ అనమాట. చింతకాయ తొక్కు కూడా చాలా ఫ్రెష్గా తయారు చేస్తున్నారు. ఇది వచ్చేసి కరివేపాకు కారం, ఇది వచ్చేసి ఎండు రొయ్యలు చింతాకు పొడి అనమాట. అంతకుముందు కూడా తెచ్చుకుంటే చాలా బాగున్నాయి. మా ఫ్యామిలీలో చాలామంది తెప్పించుకొని తింటూ ఉంటున్నారు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నాకు టైం లేనప్పుడు ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటాను.